నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు CITU ఆధ్వర్యంలో సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బివి రమణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల కోసం రాయచోటి పట్టణంలో ESI హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, కార్మికులకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు 26,000 రూపాయలు, డ్రైవర్లకు 24,500 రూపాయలుగా జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. 36 జీవోని వెంటనే అమలు చేయాలి. 36 జీవోని వెంటనే అమలు చేయాలి. 36 జీవోని వెంటనే అమలు చేయాలి. సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి. సంక్షేమ పథకాలు వెంటనే ఇవ్వాలి. 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలి. 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలి. 26,000 రూపాయల వేతనాలు. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. గవర్నమెంట్ చేయాలి అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే 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 ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనాలు. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఇప్పుడున్న పరిస్థితులలో మరి సాలిసాలని జీతాలతో మరి కుటుంబ పోషణ భారమై మరి ఎంతోమంది మున్సిపాలిటీలో వివిధ రకాలైనటువంటి విభాగాల్లో పనిచేస్తూ అవుట్సోర్సింగ్గా మరి కుటుంబ పోషణకు జరగని పరిస్థితులలో అప్పులు చేసుకుంటూ మరి ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా మరి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి వారి యొక్క డిమాండ్స్ ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాను. నమస్తేనా, మీ యొక్క సమస్యలపై వివరణ ఇవ్వండినా. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాయచోటి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. గ్రామ పంచాయతీ పీరియడ్ నుంచి కూడా పనిచేస్తున్నాం. గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీ అప్గ్రేడ్ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అయినప్పటికీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్మికులే ఈ రోజు కూడా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ ఏమో గ్రేడ్ 1 స్పెషల్ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అవతరించినప్పటికీ మున్సిపల్ కార్మికుల యొక్క జీవితాలు మాత్రం మెరుగుపడడం లేదు. కాబట్టి గత వైసీపీ ప్రభుత్వంలో ఇంజనీరింగ్ కార్మికులను టెక్నికల్, నాన్ టెక్నికల్ కింద వర్గీకరించి తగినటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి జీవో నంబర్ 36ను విడుదల చేయడమైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకు అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తాం, అలాగే మీకున్నటువంటి 36 జీవోను వెంటనే అమలు చేస్తామని చెప్పేసి కల్లెబొల్లి మాటలన్నీ చెప్పి ఈరోజు మనకు ఎటువంటి న్యాయం జరగకపోగా గత 14 నెలలుగా ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నప్పటికీ మా సమస్యలపైన ఎటువంటి న్యాయాన్ని జరపకుండా
నిరసన కార్యక్రమాలు సమ్మెకు వెళ్తామంటే కూడా నీరు కార్చే విధంగా మమ్మల్ని ప్రలోభ పెడుతూ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇంజనీరింగ్ కార్మికులు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు సాయంత్రం అయ్యేటప్పటికి మీ పట్టణాలన్నీ కూడా మబ్బులమయమవుతాయి. అలాగే తెల్లారి లేస్తే నీటితో అవసరం ఉంటుంది కనుక నీటి అవసరాలు మీకు అత్యవసరం కనుక మా కార్మికులు గన ఒక్కసారి నిరవధిక సమ్మెలోకి వెళితే ఈ నీటి అవసరాలన్నీ కూడా ఆగిపోతాయి. దయవుంచి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకొని మా యొక్క ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలను, అలాగే డ్రైవర్లకు ఇవ్వాల్సినటువంటి టెక్నికల్ జీతాలు 24,500ను, సమాన పనికి సమాన వేతనాన్ని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ పెడచెవన పెడుతూ ఈరోజు మనకు అన్యాయం చేస్తున్నారు. దయవుంచి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మా సమస్యలను వెంటనే పరిష్కరించి రాయచోటి మున్సిపాలిటీ పట్టణానికి సహకరించే విధంగా కార్మికులు తోడ్పడాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి అలాగే మరి ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు మీకు వర్తిస్తున్నాయి? సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికీ తల్లికి వందనం కానీ, ఆర్టీసీ బస్సు ఇది కానీ, గ్యాసు సంబంధించిన సిలిండర్లకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు సూపర్ 6 అయితే ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మాకు వర్తించవు అని చెప్తున్నారు. ఎందుకు వర్తించవు అంటే అవుట్సోర్సింగ్ అనే కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్ అని చూపిస్తూ ఆధార్ కార్డు కొడితే ఆ ఎంప్లాయ్ అని చూపించడం ద్వారా మీకు సంక్షేమ పథకాలు వర్తించవు అని అంటున్నారు. కానీ ఈరోజు మాకు ఇస్తున్నటువంటి జీతం 15,000 జీతంలో ఈపీఎఫ్ ఈఎస్ఐ కటింగ్ పోను 13,000 రూపాయలు మాకు పడుతుంది. ఈ 13,000 రూపాయలతో 4-5 మంది ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మేము ఎలా ఈదుకు రావాలి? కాబట్టి మాకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అమలు చేసి మా యొక్క పురోగతిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి హెల్త్ ఇన్సూరెన్స్ అది ఏమైనా వర్తిస్తుంది? హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఈఎస్ఐ అని ఒకటి ఉంది, అది దానికి ఎలాంటి ఇది లేదు. చనిపోతే 2 లక్షల వరకు ఇస్తారు, లేదు ఏదన్నా హెల్త్ పరంగా ఉంటే హాస్పిటల్లో చూపించుకోవడానికి మాత్రమే ఉంది. కానీ ఈరోజు మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని రిస్క్ అలవెన్స్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఈ రిస్క్ అలవెన్స్ను కూడా ప్రభుత్వం వారు మమ్మల్ని ఇంజనీరింగ్ కార్మికులుగా ఉన్నటువంటి ఇప్పుడు అవుట్సోర్సింగ్లో ఉంటే ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తాం. మోటార్లు లాగడం కానీ, హ్యాండ్ బోర్లు బిగించడం కానీ, లీకేజ్ వర్కర్స్కు అండర్ లైట్ దిగి కానీ, అలాగే పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి కరెంటు పోతే దాన్ని వేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కార్మికులు ఒక డేంజర్ జోన్లో పనిచేస్తున్నారు. ఆ పనిని గుర్తించకుండా మాకు కనీసం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఈరోజు గవర్నమెంట్